సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ గారి మీద జరిగిన పాశవిక దాడిని ఖండిస్తూ రేపు చెలో హైదరాబాద్ పిలుపునివ్వడం జరిగింది. నవంబర్ 1న అంటే రేపు హైదరాబాద్లో జరగబోయే ఆత్మగౌరవ ప్రదర్శనకు గ్రామ నుండి తరలి రావాలని చెప్పి ఎంఆర్పిఎస్ విజ్ఞప్తి చేస్తుంది, పిలుపునిస్తుంది. ఇప్పుడే పర్మిషన్ కాపీ అందింది. రేపు ఉదయం ఇందిరా పార్కు నుంచి దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన మొదలవుతుంది. ఆ ప్రదర్శన ఇందిరా పార్కులో మొదలై ట్యాంక్ బండ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరి అక్కడి నుంచి నేరుగా మన బషీర్బాగ్లోని డాక్టర్ బాబు జగ్జీవన్ గారి విగ్రహం వరకు వస్తుంది. సకాలంలో టైంకు ఈ ప్రదర్శనలో పాల్గొనే విధంగా తరలి రావాలని చెప్పి పిలుపునిస్తున్నాం. అదే సమయంలో ఇది సిజే గారి మీద జరిగిన దాడిని ఈ దేశంలో ఉండబడే కులవివక్షత గురైన దళితుల మీద జరిగిన దాడిగా ఎంఆర్పిఎస్ ముందు భావిస్తున్నది. కాబట్టి ఈ దేశంలో ఉండబడే దళితులందరి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే దిశగా, దళితుల ఉనికిని బలంగా చాటుకునే దిశగా మొదటిసారి సిజే గారి మీద దాడి జరిగి 3 వారాలు దాటిపోయింది కనుక 4 వారాలు దగ్గరకు వస్తుంది కనుక మొదటిసారి దేశంలో ఈ నిరసన ర్యాలీ హైదరాబాద్లో మొదలవుతుంది. ఇది హైదరాబాద్లో జరిగే ఈ నిరసన ప్రదర్శన దేశంలో ఉండబడే దళితులందరి ఆత్మగౌరవాన్ని కాపాడుకునే విధంగా, దేశంలో ఉండబడే దళితులందరి ఉనికిని బలంగా చాటుకునే విధంగా ఉంటుందని, ఎప్పుడు ఎక్కడ ఏ రూపంగా దళితుల మీద దాడి జరిగినా, దళితుల అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసినా ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా శక్తివంతంగా తిప్పికొడతామని చెప్పడం కోసమే ఈ హైదరాబాద్ దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన జరుగుతుందని మేము స్పష్టం చేస్తున్నాం. ఈ దేశంలో కులవివక్షతో దాడులు చేసినా కొనసాగినా విశ్వాసాల ముసుగులో దాడులకు పాల్పడ్డా దళితులు ఎవరు మౌనంగా చూస్తూ ఊరుకోరని, ఆత్మగౌరవం కోల్పోయి, అస్తిత్వాన్ని కోల్పోయి మేము ఉండలేమని, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను, రాజ్యాంగం ఇచ్చిన అస్తిత్వాన్ని ఎవరు దెబ్బతీసినా కూడా, ఖచ్చితంగా ఏ పేరుతో దెబ్బతీసినా కూడా దేశంలో ఉండే దళితులందరి పక్షాన ఎంఆర్పిఎస్ ఎదుర్కొంటుందనే విషయం కూడా మేము స్పష్టంగా చెప్తున్నాం. అదే సమయంలో అందువల్ల రేపు జరగబోయే ప్రదర్శన దళితులందరి ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ప్రదర్శన కనుక దళితులందరూ కదిలి రావాలని చెప్పి పిలుపునిస్తున్నాం. రెండోది, ఇది సుప్రీంకోర్టులోనే దాడి జరిగింది కనుక ఈ దేశ న్యాయ వ్యవస్థకు సుప్రీంకోర్టే అత్యున్నత వ్యవస్థ. అత్యున్నత సుప్రీంకోర్టు వ్యవస్థకు చీఫ్ జస్టిసే బాస్. తన మీదనే దాడి జరిగింది కనుక ఇది న్యాయ వ్యవస్థ స్వతంత్రత మీద, ఇది న్యాయ వ్యవస్థ గౌరవం మీద జరిగిన దాడి. ఇది న్యాయ వ్యవస్థ స్వతంత్రత మీద, న్యాయ వ్యవస్థ గౌరవం మీద జరిగిన దాడిగా మేము స్పష్టం చేస్తున్నాం. న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడుకోవాలని భావించే ప్రతి ఒక్కరు, న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడుకోవాలని ప్రతి ఒక్కరు, న్యాయ వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టాలని ప్రతి ఒక్కరు, కులాలు, మతాలు, రాజకీయాలతో సంబంధం లేకుండా రేపటి ప్రదర్శనలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా న్యాయ వ్యవస్థ స్వతంత్రతను, గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సింది న్యాయవాదులు. ఇప్పుడు సిజే గారు దళితుడు కాబట్టి దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన అనేది ఎంఆర్పిఎస్ ముందుకు రావడానికి కారణం అదే. అతను దళితుడు కాబట్టి ఈ దాడి జరిగిందని భావించుకుంటున్నాం కాబట్టి దళితుల ఆత్మగౌరవం నిలబెట్టడం కోసం దళిత వర్గాల్లో పుట్టిన బిడ్డలుగా మేము ముందుకు వచ్చేసాం. సేమ్ టైం ఇది దళితుల మీద జరిగిన దాడి మాత్రమే కాకుండా ఇది టోటల్గా న్యాయ వ్యవస్థ స్వతంత్రత మీద జరిగిన దాడి, న్యాయ వ్యవస్థ గౌరవం మీద జరిగిన దాడి. కాబట్టి న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడుకోవాలని భావించుకునే వాళ్ళు, న్యాయ వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టాలని భావించుకునే వాళ్ళు కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా రేపటి ప్రదర్శనలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా, పిలుపునిస్తున్నా. అయితే ఈ పిలుపును, న్యాయ వ్యవస్థ గౌరవాన్ని, స్వతంత్రం నిలబెట్టే పిలుపును ముందుగా పాటించాల్సింది, అమలు చేయాల్సింది న్యాయవాదులు. అమలు చేయాల్సింది న్యాయవాదులు. నిత్యం న్యాయం గురించి న్యాయస్థానాల్లో మాట్లాడే, చట్టాల గురించి న్యాయవ్యవస్థలో మాట్లాడే న్యాయవాదులే ఈ విషయంలో ముందు వరుసలో నిలబడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా, పిలుపునిస్తున్నా. మూడోది, న్యాయ వ్యవస్థ అనేది రాజ్యాంగం పరిధిలో పనిచేస్తున్న ఒక ప్రజాస్వామిక వ్యవస్థ నిలబెట్టే ఒక మూల స్తంభం. రాజ్యాంగం పరిధిలో ప్రజాస్వామిక వ్యవస్థ నిలబెట్టే ఒక మూల స్తంభం న్యాయ వ్యవస్థ. కాబట్టి న్యాయ వ్యవస్థ రాజ్యాంగంలో అంతర్భాగం గనుక
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి రాజ్యాంగం న్యాయ వ్యవస్థకు ఒక స్వతంత్రత ఇచ్చింది కాబట్టి ఇది రాజ్యాంగం మీద జరిగిన దాడిగా, రాజ్యాంగాన్ని బలహీనం చేసే కుట్రలు జరుగుతున్న సమయంలో, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని కుట్రలు జరుగుతున్న సమయంలో, రాజ్యాంగ స్ఫూర్తిని బలహీనపరచాలని కుట్రలు జరుగుతున్న సమయంలో ఇది చేసిన దాడిగా మేము భావిస్తున్నాం. రాజ్యాంగ స్ఫూర్తి సమానత్వాన్ని ప్రబోధించింది. రాజ్యాంగ స్ఫూర్తి సామాజిక ఆర్థిక అసమానతలు, లింగ వివక్షత ఉండద్దని కోరుకున్నది. అంటే రాజ్యాంగమే ఒక సమాజంలో అసమానత లేని వ్యవస్థ నిర్మించడానికి రాజ్యాంగ మూల పీఠికనే కనిపిస్తున్నది. కాబట్టి ఈ దేశంలో అసమానతలు ఉండాలి, ఆధిపత్యం ఉండాలని కోరుకునే శక్తులే ఈ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు. రాజ్యాంగం సమానత్వాన్ని ప్రబోధిస్తున్నది, అసమానతలు ఉండద్దని రాజ్యాంగం కోరుకుంటున్నది. సమానత్వాన్ని తీసుకొచ్చే విషయంలో, అసమానతను తొలగించే విషయంలో ఏ వ్యవస్థ ఎలా పనిచేయాలో రాజ్యాంగం నిర్దేశించింది. చట్టసభలు పనిచేయాలన్నా అసమానతలు పెంచడానికి కాదు, అదే సమయంలో బ్యూరోక్రసీ ఈ దేశంలో పనిచేయాలన్నా అసమానతలు పెంచడానికి కాదు, న్యాయ వ్యవస్థ పనిచేసేది అసమానతలు పెంచడానికి కాదు. న్యాయ వ్యవస్థ అయినా, చట్టసభలైనా, బ్యూరోక్రసీ అయినా రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తి మేరకు ఈ దేశంలో వివిధ రూపాలుగా, వివిధ రకాలుగా కొనసాగుతున్న అసమానతలు తొలగించాలని ఎవరి బాధ్యత వాళ్ళకున్నది. ఇప్పుడు రాజ్యాంగ స్ఫూర్తే ఈ దేశంలో సమానత్వం, ఆ స్ఫూర్తి ఉంటే సమానత్వాన్ని అంగీకరించని, అసమానతలు కొనసాగాలని కోరుకునే, ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని అనుకునే రాజ్యాంగ వ్యతిరేక శక్తులు రాజ్యాంగాన్ని బలహీనపరిచే కుట్రల భాగంగా ఈ దాడి చేసిందని మేము భావిస్తున్నాం. కాబట్టి రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టుకోవాలనుకునే వాళ్ళు, రాజ్యాంగ గౌరవాన్ని కాపాడుకునే వాళ్ళు, అదే సమయంలో సామాజిక న్యాయాన్ని కోరుకునే వాళ్ళు రేపు హైదరాబాద్లో జరిగే ప్రదర్శనలో పాల్గొనాలని కోరుతున్నా. మళ్ళీ చెప్తున్నాం, సిజే గారి దళితుడు, అది దళితుల మీద దాడిగా భావిస్తున్నాం. దళితుల ఆత్మగౌరవ ప్రదర్శనగా పేరు పెట్టాం. రెండు, ఇది సుప్రీంకోర్టులో జరిగిన దాడి, ఇది టోటల్గా న్యాయ వ్యవస్థ మీద జరిగిన దాడిగా, న్యాయ వ్యవస్థ స్వతంత్రతను, గౌరవాన్ని దెబ్బతీసే కుట్రలో జరిగిన దాడిగా మేము భావిస్తున్నాం. ఆ న్యాయ వ్యవస్థ స్వతంత్రతను, గౌరవాన్ని నిలబెట్టడానికి అందరూ ముందుకు రావాలని, ఆ ముందు వరుసలో న్యాయవాదులు ఉండాలని కోరుతున్నాం. అదే సమయంలో రాజ్యాంగం వల్లనే ఈ దేశంలో కొన్ని అసమానతలు తొలగిపోతున్నాయి. కొన్ని వేల సంవత్సరాలుగా ధర్మాల పేరుతో, విశ్వాసాల పేరుతో ఏ అసమానతలు అయితే దేశంలో కొనసాగుతున్నాయో, ఏ వివక్షత, ఏ అంటరాంతరం అయితే కొనసాగిందో, రాజ్యాంగం వచ్చినాక వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆ అసమానతలకు కొంత నిర్మూలన జరిగే వైపు ఈ దేశం ప్రయాణం సాగిస్తున్నది. ఈ దేశం ముందడుగేస్తున్నది. అది రాజ్యాంగం వల్లనే. అది రాజ్యాంగం వల్లనే అసమానతలు లేని వ్యవస్థ వైపు పురోగమిస్తున్నది. సంపూర్ణంగా అసమానతలు తొలగిపోకపోవచ్చు, సంపూర్ణంగా సామాజిక న్యాయం జరగకపోవచ్చు, కానీ వేల సంవత్సరాలుగా ఏ అసమానతలు అయితే ఈ దేశంలో, ఏ వివక్షత, ఏ అంటరాంతరం అయితే ఈ దేశంలో కొనసాగిందో వాటిని అరికట్టే దిశగా మాత్రం ప్రయాణం కొనసాగుతున్నది. మళ్ళీ చెప్తున్నాం, ఈ 7.5 దాదాపు 8 దశాబ్దాలు కాబోతున్న స్వతంత్ర భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా కొనసాగిన అసమానతలు, అంటరాంతనం ఈ 8 దశాబ్దాలు అవుతున్న స్వతంత్ర భారతదేశంలో సంపూర్ణంగా తొలగిపోకపోవచ్చు, కానీ ఆ తొలగిపోయే దిశగా మాత్రం చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలను రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. కాబట్టి ఈరోజు ఊరికి దూరంగా నెట్టివేయబడ్డ, ఊరవతల నెట్టివేయబడ్డ, అంట్రాని పల్లెలుగా పిలువబడ్డ వాళ్ళ వైపు నుంచే గ్రామ ప్రథమ పౌరుల నుంచి మొదలుకుంటే ఒక రాష్ట్రపతుల దాకా దళితులు ఎదిగినరంటే
అది రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తి వల్లనే అది జరిగింది. ఆ రాజ్యాంగంలో ఆ స్ఫూర్తి లేకపోతే మేము ఊరు అవతల ఉండేవాళ్ళం, ఇంకా మా మీద 100% ఆ వివక్షత కొనసాగేది. కాబట్టి సంపూర్ణంగా ఇంకా మాకు న్యాయం జరగకపోవచ్చు, కానీ సంపూర్ణంగా అసమానత తొలగిపోకపోవచ్చు, కానీ ఆ న్యాయం జరిగే దిశగా, అసమానత తొలగించే దిశగానే రాజ్యాంగం అందరినీ సమానంగా ఉండే విధంగా చూడడానికి దారితీసింది. ఎవరైతే ఈ అసమానతలు కొనసాగాలని చూస్తుండ్రో, ఎవరైతే వ్యవస్థ మీద ఆధిపత్యం ఉండాలని అనుకుంటుండ్రో, వాళ్ళకు రాజ్యాంగం అంటే, రాజ్యాంగ స్ఫూర్తి అంటే గిట్టకుండా పోయింది. కాబట్టి రాజ్యాంగ స్ఫూర్తిని, రాజ్యాంగాన్ని బలహీనపరిచే కుట్రలు కూడా ఆ దాడిలో ఉన్నాయి. అది దళితుల మీద దాడి, అది న్యాయ వ్యవస్థ మీద దాడి, అది రాజ్యాంగం మీద, రాజ్యాంగ స్ఫూర్తి మీద దాడి. కాబట్టి దాన్ని వ్యతిరేకించి ప్రజాస్వామ్యం బతకాలి, సామాజిక న్యాయం బతకాలి, అది రాజ్యాంగం ద్వారానే బతుకుతుంది, అది న్యాయ వ్యవస్థ ద్వారానే బతుకుతుంది. దాన్ని బతికించుకోవడానికే రేపు హైదరాబాదులో ప్రదర్శన మొదలుపెట్టబోతున్నాం. నాకు తెలిసి ఈ ప్రదర్శన దేశంలో ఉండబడే దళితులందరి గౌరవాన్ని నిలబెట్టే ప్రదర్శనగా మారుతుంది. దళితులందరి ఆత్మస్థైర్యాన్ని పెంచే ర్యాలీగా జరుగుతుంది. అదే సమయంలో న్యాయ వ్యవస్థను ఎవరైతే బలహీనం చేయాలనుకుంటుండ్రో, న్యాయ వ్యవస్థ స్వతంత్రతను ఎవరైతే దెబ్బతీయాలనుకుంటుండ్రో, దానికి వ్యతిరేకంగా జరిగే ప్రదర్శనగా న్యాయ వ్యవస్థను గౌరవాన్ని నిలబెట్టాలనుకునే దేశంలో ప్రతి ఒక్కరికి రేపు ప్రదర్శన ఒక ఆదర్శంగానే నిలబడుతుందని, అదే సమయం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే శక్తులు దేశంలో ఉంటే రాజ్యాంగ విలువలను కాపాడాలనుకునే వాళ్లకు కూడా రేపు ప్రదర్శన ఒక ఆదర్శంగా ఉంటుందనే విషయం కూడా మేము స్పష్టం చేస్తూ, అందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని చెప్పి నేను దళితులకు, న్యాయ వ్యవస్థ స్వతంత్రం కాపాడాలనే వాళ్ళందరికీ, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టాలని ప్రతి వాళ్ళందరికీ రేపు జరగబోయే ప్రదర్శనలో పాల్గొనాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. దాడి జరిగి సెప్టెంబర్ 6వ తారీఖు నాడు దాడి జరిగితే 25 రోజులు, అక్టోబర్ 25 రోజులు, అక్టోబర్ 6న దాడి జరిగితే 25 రోజులు, 25 రోజులు గడిచినా దాడి చేసిన వ్యక్తి పట్ల ఇంతవరకు కేసు నమోదు చేయకపోవడం, అరెస్ట్ చేయకపోవడం, ఆయన వెనుక ఎన్ని శక్తులు ఉన్నాయో అది గుర్తించే విధంగా ఒక విచారణ జరగకపోవడం అనేది ఇక్కడ కండ్ల ముందు కనిపిస్తున్న సత్యం. మళ్ళీ చెప్తున్నా, జార్ఖండ్ హైకోర్టులో ఒక జడ్జితో వాగ్వివాదం దిగినందుకే, జార్ఖండ్ హైకోర్టు జడ్జితో ఒక వాగ్వివాదం దిగినందుకే, జడ్జిని అవమానించిందనే పేరుతో లాయర్ మీద సుమోటో కేసు నమోదు చేశారు. ఇక్కడ హైదరాబాదులో, నిజామాబాద్లో ఒక రియాజ్ అని ఒక రౌడీ షీటర్ ఎన్కౌంటర్ అవుతే మానవ హక్కుల కమిషన్ సుమోటో కేసు నమోదు చేసింది. మరి అక్కడ సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ బూటు దాడికి గురైనా కూడా న్యాయ వ్యవస్థ స్పందించి సుమోటో కేసు నిందితుడిని నమోదు చేయలే. మానవ హక్కుల కమిషన్ స్పందించి సుమోటో కేసు నమోదు చేయలే. దీన్ని బట్టి ఇది వివక్షతో కూడిన వ్యవస్థలు కనిపిస్తున్నాయి. ఇక్కడ వ్యవస్థలన్నీ మౌనంగా ఉన్నాయి. ఏ వ్యవస్థ ఏ చర్య తీసుకోవాలో అధికారం ఉన్న వ్యవస్థలు మౌనంగా ఉన్నాయి. పోలీసులు కేసు పెట్టాలి, మౌనంగా ఉన్నారు. న్యాయ వ్యవస్థ సుమోటో కేసు పెట్టాలి, మౌనంగా ఉన్నారు. మానవ హక్కుల కమిషన్ కేసు పెట్టాలి, మౌనంగా ఉన్నది. కేవలం అక్కడ దళితుడు సిజేఐ కాబట్టినే వ్యవస్థలన్నీ మౌనంగా ఉన్నాయి. ఎవరిని కాపాడడానికి మౌనంగా ఉన్నారో వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత రేపు రాబోతుంది. స్పష్టం చేస్తున్నాం, మా ఆత్మగౌరవం కంటే మించి, మా అస్తిత్వాన్ని కాపాడుకోవడం మించి మాకు ఏది కనిపించదు. ప్రత్యర్థులు ఎవరు ఉన్నారని మేము చూడం. మాకు న్యాయం జరగాలి. మేము ఎవరిని అవమానించాం, మమ్మల్ని అవమానించినా కూడా పడాలంటే మేము పడి ఉండలేము. మేము ఎవరి మీద దాడులు చేయం, కానీ మా మీద దాడులు చేసి తప్పించుకుంటామంటే మేము అంగీకరించామంటే మేము ప్రతిఘటించడం అనేది భౌతికంగా చేస్తామా? రాజ్యాంగం చట్టాల పరిధిలో వాళ్ళను అరెస్ట్ చేయాలని, వాళ్ళని కేసు పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ప్రజాస్వామిక ఉద్యమానికి పిలుపునిస్తాం. ఆ పిలుపులో భాగమే రేపు హైదరాబాద్లో జరగబోతుంది.